హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెండకాయ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు ఆనియన్ పకోడీ చేసుకుందామా, ఓసారి కొత్తగా ఇలా బెండకాయ పకోడీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పకోడీ కోసం 250 గ్రామ్స్ అంటే పావు కిలో బెండకాయలు తీసుకుందాం. ఇలా తీసుకొని వీటిని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బెండకాయలని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు శనగపిండి, పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా ఇలా బెండకాయ పకోడీ కూడా చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ ముక్కలకు శనగపిండి, కార్న్ఫ్లోర్, మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, దాని ప్రాసెస్ చూసేద్దాం. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని బెండకాయ ముక్కలను వేళ్ళతో పొడిగా వేసుకుంటున్నట్టుగా వేసుకోండి. మరీ పొడిగా కాకుండా కాస్త ముద్దలుగా వేసుకుందాం. ఈ బెండకాయ పకోడీని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. ఈ పకోడీ నూనెలో బెండకాయలని మరీ 100% వేగేదాకా వేపుకుంటే గనక బయటికి తీసాక బెండకాయ ముక్కలు మాడిపోతాయి. అందుకని 95% వేగాక దింపేసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత ఆ వేడికి బెండకాయ ముక్కలు మగ్గిపోతాయి. కాబట్టి మనం ముందే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ బెండకాయ పకోడీ రెడీ. దీనిని సాంబార్, పప్పుచారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.